హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా చేసినట్టయితే గవ్వలు గుల్లగుల్లగా కరకరలాడుతూ అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు బయట స్నాక్సే కాదండి, అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా చేసి పెట్టాలి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఒక కప్పు గోధుమ పిండికి 2 స్పూన్ల బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే గవ్వల టేస్ట్ అంత బాగా వస్తాయి. మనం చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి ముద్దని కనీసం అరగంట సేపు అయినా సరే నాననివ్వాలి. దీని మీద ఒక బౌల్ని బోర్లించి పిండిని కాసేపు నాననివ్వాలి. పిండి పైన ఏమీ పెట్టకుండా ఉంచినట్టయితే పిండి డ్రైగా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇలా ఏదో ఒక దాంతో క్లోజ్ చేసుకోవాలి. అరగంట సేపు పిండి నానిన తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే గవ్వలు అంత బాగా వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చిన్న చిన్న ఉండలనే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా సైజు. మరీ పెద్దగా ప్రిపేర్ చేస్తే గవ్వలు మందంగా వచ్చి లోపల మెత్తగా ఉంటాయన్నమాట, కరకరలాడుతూ రావు. సో ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్కళ్ళమైనా సరే వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉండల్ని మొత్తం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ గవ్వల్ని ప్రిపేర్ చేసేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది గవ్వల చెక్క అన్నమాట. గవ్వలు ప్రిపేర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. దీనికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి, అప్పుడే పిండి దీనికి అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కుండని తీసుకొని ఇలా ఈ చెక్కకి ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి చెక్క లేనట్టయితే గవ్వలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్రతి ఇంట్లో ఇలాంటి గరిటె ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఇలా ప్రెస్ చేసి తర్వాత రోల్ చేసుకోవాలి. ఒకేసారి రోలింగు ప్రెస్సింగ్ దీని మీద అవ్వదన్నమాట, ఎందుకంటే దాని హోల్స్ ఉన్నాయి కాబట్టి పిండి లోపలికి వెళ్ళిపోతుంది. సో పిండిని ఇలా ప్రెస్ చేసి తర్వాత రోల్ చేసుకోవాలి. దీంతో కొద్దిగా టైం పడుతుంది. ఇలాంటి చెక్క అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే దాంతో ప్రిపేర్ చేసుకుంటే బెటరు, లేదంటే ఈ చెక్కతోనే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఇలా కొన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ గవ్వల్ని తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఒకదానికొకటి అంటుకుపోయినా కంగారు పడకండి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కటి చక్కగా విడిపోతాయి, అస్సలు ఒకదాన్నొకటి అంటుకోవు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. 1 or 2 మినిట్స్కి ఇవి చక్కగా పైకి తేలుతాయి. అలానే మంచి కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 7-8 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఉడకాగిపోతాయి. అలాగే ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని ఆయిల్లో నుండి బయటికి తీసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా బాగా గుల్లగా బాగా వేగుతాయి. ఇలా మొత్తం గవ్వలన్నిటిని వేయించుకొని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1/4 కప్పు బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు బెల్లం పడుతుంది. అలానే ఇందులో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం అయ్యే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయి 5-6 నిమిషాలకి పాకం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఒక వాటర్ బౌల్లో కొద్దిగా పాకాన్ని వేసుకొని చూసుకోవాలి. పాకం కన్సిస్టెన్సీ ఒకసారి గమనించండి. ఇలా పాకం ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. చేతిలోకి తీసుకుంటే వాటర్లో వేయగానే కరిగిపోలేదు, అలా అని మరీ గట్టి ముద్దగా కూడా కాలేదు. సాఫ్ట్గా ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని వేయించి ఉంచుకున్న గవ్వల్లో వేసుకోవాలి. పాకం వేయగానే మన చేతులకు పని చెప్పాలన్నమాట. పాకం గట్టిగా అయ్యే వరకు వీటిని కలుపుతూనే ఉండాలి, లేదంటే పాకం అడుగుకి వెళ్ళిపోయి అడుగున గట్టిగా అయిపోతుంది, గవ్వలకి సరిగ్గా పట్టుకోదు. ఎక్కువసేపు పట్టదండి, ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. పాకం లేత పాకం పడితే మాత్రం అస్సలు డ్రై అవ్వవు, గవ్వలు మెత్తగా అయిపోతాయి. సో పాకం మాత్రం చూసి జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకు చూసారా డ్రై అవుతూ పైన తెల్లగా వైట్ కోటింగ్ వచ్చేసింది. ఇలా అవుతాయన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇవి చల్లారిపోయాక ఎలా సౌండ్ వస్తున్నాయో వినిపిస్తాను చూడండి. చక్కగా గలగలలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పక ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.